యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రేమ జ్వాల పునీత అగస్టిన్ గారి గురించి ధ్యానించుకుందామండి. నిన్నటి దినాన అగస్టిన్ గారి తల్లి గారు పునీత మోనికా గారిని గురించి ధ్యానించుకున్నాము. ఈరోజు ఆమె కుమారుడు అగస్టిన్ గారి గురించి ధ్యానించుకుందాం. అ సిన్నర్ బికేమ్ సెయింట్ బికాజ్ ఆఫ్ ద ప్రేయర్స్ ఆఫ్ మదర్. ఒక పాపి ఒక పునీతుడిగా మారుతాడు తల్లి ప్రార్థన వల్ల. కుమారుని కొరకు 16 సంవత్సరాలు పట్టుదలతో ప్రార్థిస్తుంది, కన్నీటితో ప్రార్థిస్తుంది. ఆ మదర్ ఆఫ్ టీయర్స్ అంటారు మోనికా తల్లి. భర్త మారు మనసు కొరకు 20 సంవత్సరాలు, తర్వాత భర్త మారుతాడు, రక్షణ పొందుతాడు. ఆ తర్వాత కుమారుని కొరకు మరో 16 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేసి యేసు ప్రభు తన చేతిలో తన బిడ్డను తీసుకునే వరకు, తన చేతిలో మంచి పాత్రగా వాడే వరకు కూడా విడిచిపెట్టకుండా కన్నీటి ప్రార్థన చేస్తుందండి. తన కన్నీటితో పరలోకాన్ని కదిలిస్తుందన్నమాట. ఎంత గొప్పగా దేవుడు తన తల్లి ప్రార్థన వల్ల ఈ బిడ్డని వాడుకుంటాడంటే, డాక్టర్ ఆఫ్ ద చర్చ్, హొరైజన్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అంటారు. ఒక ప్రపంచానికి అన్ని కాలాలకి ఒక ఆశీర్వాదకరంగా మారాడండి. ఆయన రచనల ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా, ఇప్పటికి కూడా ఆయన రాసిన పుస్తకాలు మరి సెమినరీలో ఫాదర్స్ అయ్యే వాళ్ళు చదువుకుంటారనమాట. అగస్టీనియన్ థియరీ అని చెప్పి ముఖ్యంగా ఆయన రాసిన పుస్తకం సిటీ ఆఫ్ గాడ్. అక్కడ అది అంటే విగ్రహారాధుల కొరకు రాయబడింది, కానీ చాలా లోతైన సత్యాలు, దేవుని యొక్క సృష్టి, దేవుని గురించి. ఆయన చాలా ఇంటెలిజెంట్ అండి. కనుక ఏమంటారంటే ఎప్పుడు ఫెయిత్ అండ్ రీజనింగ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నమాట. అంత వేరే వాళ్ళతో, అన్యులతో, వేరే మతాలు అంటే వేరే వాళ్ళతో కూడా ఆర్గ్యూ చేసి ఆయన ఏ మతంలో అయితే పట్టుబడ్డాడో ఆ మత అధికారులతో కూడా ఆర్గ్యూ చేసి వాళ్ళను కూడా చివరికి విశ్వాసంలోనికి నడిపిస్తాడండి. మానిషియన్ అనే ఒక రిలీజన్, దేవుడు ఆ తర్వాత సాతాను ఇద్దరు ఆది అంతం లేని వాళ్ళు నిత్యులు అని, సాతాను కూడా దేవునిలాగే అని సాతాన్ని ఆరాధించే గ్రూప్లో మరి చేరుతాడండి. సాతాను అట్లా పట్టుకుంటాడు, కానీ తల్లి పోరాటం చేస్తుందండి. ఆ చీకటి నుంచి కుమారుడు వెలుగులోనికి వచ్చే వరకు, దేవుని కన్నులు పడే వరకు సాతాను కాడి విరగొట్టి తన కుమారుణ్ణి విడిపించి ఆయన చేతిలో మంచి పాత్రగా వాడబడే వరకు కూడా ప్రార్థన చేస్తుందండి. తల్లులందరూ మోనికా తల్లిలాగా బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. నిన్న మోనికా తల్లి పండుగ అవుతే ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు ఆగస్టు 28న కుమారుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంత ఘనత చెప్పండి. ఇప్పుడు ఈ కుమారుడు క్రీస్తు శకం 354లో ఉత్తర ఆఫ్రికాలో టగస్టే అనే పురాతన పట్టణంలో మరి పెట్రీషియస్ అనే తండ్రికి అన్యుడైన మరి ప్రార్థనా పరురాలైనటువంటి దైవభీతి కలిగిన మోనికా తల్లికి ప్రథమ సంతానంగా జన్మిస్తాడండి. ఉమన్ ఆఫ్ ప్రేయర్, ఉమన్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఉమన్ ఆఫ్ గాడ్స్ విల్ అన్నమాట. మరి చూడండి, యేసు ప్రభు చెప్తారు కదా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 33, పండు మంచిదైతే చెట్టు మంచిది అంటారు, పండు చెడ్డగా ఉంటే చెట్టు కూడా మంచిది కాదంటారు, చెడుదవుతాయి. అంటే ఒక మామిడి పండు తిన్నామనుకోండి, అబ్బా ఏ చెట్టు కాసిందో. యేసు ప్రభు బోధిస్తుంటే కూడా ఒక స్త్రీ ఆనందం పట్టలేక, అబ్బాయి నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన స్థానంలో ధన్యమైనవి. అంటే ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో అని ఈయనను చూసి కూడా అంటారండి. అంత ఘనంగా దేవుడు వాడుకుంటారు. అయితే ఈయన పాపిగా ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు
ఆ దేవునికి తన కుమారునికి మధ్యలో నిలబడి కుమారుని కొరకు కరుణించమని ఉపవాస ప్రార్థనలు చేస్తుందండి. పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తుంది. 24 గంటలు ప్రార్థన, కన్నీరు, కన్నీటి ప్రార్థన. ఇంకా ఆమె వంట చేస్తుంటే కూడా ప్రార్థన చేస్తుంటే కన్నీటి ప్రార్థన. ఆ కన్నీళ్ళు ఇట్లా ఏరులై పారి ఆ రొట్టెల మీద కూడా పడేవంట. మా అమ్మ ప్రార్థించిన ప్రతిసారి ఆమె కన్నీళ్ళు అమ్మ చెంపలోనే భూమిని తడిపాయి కదా ప్రభా. ఆమె ప్రేమని నేను వర్ణించలేను. తన చూపుల ద్వారా, మాటల ద్వారా మా హృదయాల్ని దేవుని వైపు తిప్పింది. పెద్ద అబ్బాయి అగస్టిను, తర్వాత ఇంకో బాబు పుడతాడు విజియస్, తర్వాత చిన్న పాప పుడుతుంది పర్పెచువల్ అనమాట. అయితే ఈ బాబుకి 17 years దాదాపు వచ్చే టైంకి ఇంకా వాళ్ళ నాన్న త్రాగుబోతు నాన్న అన్యుడు, పెళ్లి రోజు నుంచి తాగుతూనే ఉంటాడు, చాలా కోపిష్టి కూడా. ఇంకా ఆయన కొరకు ప్రార్థిస్తే మోనిక ప్రార్థన ద్వారా ఆయన మారు మనసు పొందుతాడు, యేసుప్రభుని అంగీకరిస్తాడు సొంత రక్షకునిగా, మంచి భర్తగా, అలాగే మంచి తండ్రిగా ఉంటాడు, బాధ్యత కలిగిన తండ్రిగా. కానీ తను ఇంకా మరణిస్తాడండి. అనారోగ్యం వల్ల లివర్ పాడైపోతుంది కదా త్రాగి. ఇంకా అప్పుడు కొడుకు మీద ధ్యాస పెట్టుకుంటుందండి. చాలా ఇంటెలిజెంట్. ఆయన స్కూల్లో చదువుతుంటే ఎక్సలెంట్, తుంటరి పనులన్నీ చేస్తాడంట. ఫ్రెండ్స్తో కలిసి చెడ్డ ఫ్రెండ్స్తో పోయి అక్కడక్కడ పొలాల్లో చెట్లు కాయలు కాస్తాయి కదా, వాటిని దొంగతనం చేయడం, వాటిని అట్లా విసిరేయడం, తుంటరి పనులు చేస్తాడు. కానీ చదువులో మాత్రం ఎక్సలెంట్గా ఉంటాడంట. స్కూల్లో తను చదువుతున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళంట, వాళ్ళ మాస్టర్స్ ఈ అబ్బాయి వేసే ప్రశ్నలకి జవాబు చెప్పలేకపోయేవాళ్ళంట. అప్పుడు నాకు అనిపించింది, యేసుప్రభు బాలయేసు 12 సంవత్సరాలకి దేవాలయంలో పండితుల మధ్యలో కూర్చొని వాళ్ళని ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అలాంటి జ్ఞానం అండి. ఈయన కూడా దేవుడు చాలా జ్ఞానాన్ని ఇస్తారనమాట. చాలా ఎక్సలెంట్గా ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న చనిపోతారు కదా, టగస్టే, అది ఒక పురాతన పట్టణం అన్నమాట. అయితే ఉత్తర ఆఫ్రికాకి క్యాపిటల్ వచ్చేసి కార్తేజ్ అని చెప్పాను. 225 kilometers ఉంటుందండి. ఇంకా బాబుని పై చదువుల కొరకు స్కూల్ అయిపోయింది, కాలేజ్ కొరకు కార్తేజ్ పంపించాలి. ఇంకా ఒక అగస్టిన్ ఫ్రెండ్, వాళ్ళ నాన్న చాలా ధనికుడు అనమాట. సో ఆ కొడుకుని ఆయన పంపించాలనుకుంటాడు. అగస్టిన్ని కూడా పంపిస్తే ఇద్దరూ కలిసి చదువుకుంటారు. అగస్టిన్ బాగా చదువుతాడు కాబట్టి ఇంకా అగస్టిన్ సహచర్యంలో నా కొడుకు కూడా బాగా చదువుతాడని ఆయన కొంచెం హెల్ప్ చేస్తాడండి. తర్వాత ఇంకా మోనిక కొంచెం అప్పు చేసి కూడా పంపిస్తుంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆ కాలేజ్లోనే మరి సాతాను దేవుడు అని ఆరాధించే గ్రూప్, మ్యానిషియన్ గ్రూప్ అండి, 4th century అనమాట. మ్యానీ అనే వ్యక్తి దీన్ని స్టార్ట్ చేస్తాడంటండి, పర్షియాలో అనమాట. చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. ఆ రోజులలో చాలా రకరకాల ఫెయిత్స్ ఉండేవి అన్నమాట. ఇప్పుడు కూడా మనం చూస్తాం కదా, అప్పుడు కూడా అలా ఉండే. సో సాతాను దేవుడని ఆరాధించే గ్రూప్ వాళ్ళు, ఈయన చక్కగా వెరీ ఇంటెలిజెంట్, గమనిస్తారు, అండ్ వెరీ గుడ్ ఆరేటర్, అంటే మంచి వక్త, ప్రసంగిస్తాడు చూడండి. వాళ్ళు గమనించి ఆ గ్రూప్లో చేర్చుకుంటారు. ఆ చేరిన తర్వాత ఆ గ్రూప్లో ఉన్న ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడండి. ఆ విధంగా బాబు పుడతాడనమాట. తర్వాత ఇదంతా మనం విన్నాం కదా నేను దినాను. ఇంకా అలా చదువు ముగించుకొని తల్లి వెయిట్ చేస్తూ ఉంటే, ఇక్కడ కొడుకు ఇలా ఉన్నాడు, కాలేజ్లో ఇలా తయారయ్యాడు, ఇలా బోధిస్తున్నాడు, బోధకుడుగా, సాతాను బోధకుడుగా ఇంటికి వస్తాడు. తల్లికి చాలా షాక్. ఆ అమ్మాయి, తర్వాత పుట్టిన బిడ్డ, తర్వాత అంతకంటే ఎక్కువగా సాతాను బోధకుడిగా అనమాట. ఇంకా చాలా కోపం వచ్చేసి ఇంట్లోంచి వెళ్ళిపోరా అంటుంది. వేరే చోట అదే టగస్టేలో, అదే ఊర్లో, వాళ్ళ పట్టణంలో వేరే ఇల్లు తీసుకొని ఉంటాడు. ఇంకా అందరూ ఆయన దగ్గరికి వస్తారు. ఆయన బోధలకి అంత మ్యాగ్నెటిక్ పవర్ అంటారు చూడండి. కొంతమంది ప్రసంగం చేస్తే వేల మంది వస్తుంటారు. చాలా బాగా
ఆ ప్రసంగాలతో ప్రజల్ని ఆకట్టుకుంటారు. అలాంటి టాలెంట్ అండి దేవుడు ఆయనకి ఇచ్చింది. సో అనేక మంది అక్కడికి వస్తారనమాట. ఆ తల్లికి ఎంత బాధ అండి, అదే ఊరిలో ఈమెనేమో దేవుణ్ణి ప్రార్థిస్తుంది, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఇంత భక్తి ఆమెకుంటే కొడుకేమో సాతాన్ దేవుడు అని బోధిస్తూ ఉంటాడు అనమాట. సాతాన్ గురించి బోధిస్తుంటాడు. ప్రజలు ఆయన దగ్గరికి వెళ్తారు. పెళ్ళి కాకుండా ఒక అమ్మాయితో, ఆ బిడ్డతో ఎంత వేదన అనమాట. అప్పుడు ఒక బిషప్ గారిని అడుగుతుంది, మీరన్నా వీడికి చెప్పండి అని. అప్పుడు ఆయన అంటారు, అమ్మా ఇప్పుడు బాబుకి చెప్పే పరిస్థితిలో ఆయన లేడు, కట్టబడి ఉన్నాడు, సాతాను గుడ్డితనాన్ని కలుగజేశాడు, కనుక ఆయనకి మనం ఏం చెప్పలేం, కానీ నువ్వు యేసు ప్రభుకే చెప్పమ్మా. స్పీక్ టు జీసస్ అబౌట్ అగస్టిన్, బట్ డోంట్ స్పీక్ టు అగస్టిన్ అబౌట్ జీసస్. అర్థమైందా? అగస్టిన్తో యేసు ప్రభు గురించి మాట్లాడకు, కానీ యేసు ప్రభు దగ్గర అగస్టిన్ గురించి మాట్లాడు అని. ఇంకా నువ్వు కన్నీళ్ళు ఇట్లా ప్రార్థన చేస్తుంటే కన్నీటితో అడుగుతుంది అనమాట బిషప్ గారిని, ఏంటి మా వాడి పరిస్థితి ఇట్లా, అమ్మా నీ కన్నీళ్ళు ఇలా ప్రార్థిస్తున్నావు, దేవుడు ఒకరోజు మారుస్తారని. ఇంకా అలా ఉంటాడండి. కొన్ని తర్వాత అక్కడ మరి వాళ్ళ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ మరణిస్తాడనమాట. మరణించినప్పుడు ఇంకా అది తట్టుకోలేకపోతాడు ఆయన. దేవుని ప్లాన్ చూడండి, తల్లి ఇట్లా ప్రార్థన చేస్తుంది, నేను అది కూడా చెప్పాను కదా, ప్రార్థన చేస్తూ ఏడుస్తూ రాత్రి అంతా ఏడుస్తూ అలా నిద్రలోకి జారుకుంటే కలలో ప్రకాశమానమైన వస్త్రాలు ధరించిన ఒక యువకుడు ఆమెతో చెప్తాడనమాట, అమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా కొడుకు కొరకు ఏడుస్తున్నాయ్యా, నా కొడుకు పరిస్థితి ఇట్లా ఉంది, అమ్మ నువ్వు ఎక్కడుంటే నీ కొడుకు అక్కడే ఉంటాడు అని చెప్తాడు, ఏడవద్దమ్మా అని. అప్పుడు ఆయన దేవుడు తనతో మాట్లాడాడు అనుకొని, అంటే ఏంటి ప్రభు అంటే, నీ విశ్వాసంలోకి నీ కొడుకు వస్తాడు, కళ్ళలోని ఇలా చూస్తే ప్రక్కన కొడుకుంటాడనమాట. సో ఆ విషయాన్ని వెళ్ళి చెప్తుందనమాట మోనిక. కొడుక్కి చెప్తే, కాదులేమ్మా నువ్వు తప్పు విని ఉంటావులే, నీ కొడుకున్న విశ్వాసంలోకే నువ్వు వస్తావు అని చెప్పుంటాడులేమ్మా అని ఎగతాళి చేస్తాడు. ఇంకా అక్కడ ఫాదర్స్ని ఎగతాళి చేయడం, క్రిస్టియన్స్ని ఎగతాళి చేయడం, అలా ఉంటాడనమాట. ఎంత బాధ అండి, తల్లినే అంటారు కదా. ఇంకా తర్వాత అక్కడ తన ఫ్రెండ్ మరణిస్తే అక్కడ ఉండలేక, బాధ తట్టుకోలేక కార్తేజ్ వెళ్తాడనమాట. కార్తేజ్ ఎక్కడైతే తను చదువుకున్నాడు, కాలేజ్ కదా, అక్కడికి వెళ్తాడు. అక్కడ చాలా ఇంటెలిజెంట్ కదా, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా, నేను చాలా ఇంటెలిజెంట్ అనే అహం ఉంటుంది అనమాట. ఒక స్కూల్ స్టార్ట్ చేస్తాడు, నేనే స్కూల్ రన్ చేయొచ్చు అని. దేవుని హస్తం లేదు చూడండి, ఆ స్కూలు నడపలేకపోతాడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తాయి. అక్కడ ఇంకా తను ఉండలేక నెక్స్ట్ ఇంకొక ఆలోచన వస్తుంది అనమాట. చూడండి, సాతాను అధికారంలో ఉన్నవాళ్ళు నేను చూశాను, ఫికిల్ మైండెడ్గా ఉంటారు. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అది కంటిన్యూ చేయరు, ఇంకో బిజినెస్ అట్లా తిప్పుతూ ఉంటాడనమాట సాతాను. ఇంకా రోమ్కి వెళ్తాడనమాట, అక్కడ స్టార్ట్ చేస్తాడు మళ్ళీ స్కూల్. అక్కడ కూడా ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, దేవుని హస్తం లేదు. ఇంకా తను ఏ ప్లేస్లో ఉంటాడో అక్కడ, అది కూడా మ్యానిషన్ గ్రూప్ వాళ్ళే ఆయనకు సాయం చేస్తారనమాట స్కూల్ పెట్టడానికి. ఆ ఉన్న చోట ఎట్లా ఉంటుందంటే మురికి వాడలు ఉంటాయన్నమాట, చాలా మురికి, దోమలు ఉంటాయి. ఇంకా ఈయన ఊరికే సిక్ అయిపోతూ ఉంటాడు, అనారోగ్యం వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ వాతావరణాన్ని, ఆ మురికి వాడలు అంతా తట్టుకోలేక ఇంకా సిక్ అయిపోతున్నానని ఇంకొక ఆలోచన అనమాట. ఇప్పుడు ఇంకా రోమ్ నుంచి మిలన్ వెళ్తాడనమాట, ఇటలీలో టగస్టే చూడండి నుంచి కార్తేజ్ 225 కిలోమీటర్స్, అది వాళ్ళ ఆఫ్రికా క్యాపిటల్. ఇంకా కార్తేజ్ నుంచి రోమ్ ఎంత అంటే ఒక రాత్రి ప్రయాణం చేసే అంత అనమాట. సో అక్కడ ఇంకా అనారోగ్యం రావడం వల్ల అక్కడ ఏది సరిగ్గా ఉండదండి. అందువల్ల అక్కడి నుంచి మిలాన్ వెళ్తాడు.
అక్కడ మిలాన్లో ఇప్పుడు ఆయన దేవుడు తనని తన చిత్తంలోకి తీసుకొని వస్తారనమాట. యోసేపు ఎట్లా 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 వెళ్తాడు చూడండి, అలా అనమాట. అక్కడ ఆయన మిలన్లో ఆయనకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనమాట. ఒక ప్రొఫెసర్గా వస్తుంది. కాలేజ్ చాలా ఇంటెలిజెంట్ కదా. ఇక్కడ ఏమవుతుందంటే దేవుడు ఈయన అక్కడ మిలన్లో ఉన్నప్పుడు అలా వెళ్తూ ఉంటే బిషప్ ఆంబ్రోస్ గారండి, చాలా మంచి దైవజనుడు, అనాయింటెడ్, అభిషేకించబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. ఆయన బోధిస్తున్నప్పుడు అలా ఈయనను ఆకర్షిస్తాయండి. వెళ్ళి ఆయన ప్రసంగాల్ని వింటాడు. మొదటిసారి ఆయనలో పశ్చాత్తాపం కలుగుతుందన్నమాట. ఆ కల్వరి దర్శనాన్ని చూస్తాడు. తల్లి ప్రార్థనలు ఎట్లా మరి వర్క్ అవుతున్నాయో చూడండి. ఇంకా ఎక్కువసేపు ఆయనతోనే గడుపుతూ ఉంటాడనమాట. మెల్లమెల్లగా బైబిల్ చదవడం ప్రారంభిస్తారు. పరిశుద్ధాత్మ ఏదైతే వింటారో బిషప్ గారు బోధిస్తారు కదా, తర్వాత బైబిల్ చదవడం ప్రారంభిస్తాడు. చాలా ఇంటెలిజెంట్ కదా ఆయన. ఆయనకి ఏం నచ్చుతుందంటే, వెరీ ఇంటెలిజెంట్ అండి, థియలాజియన్, థింకర్, డాక్టర్ ఆఫ్ ద చర్చ్ అంటారు కదా. ఆయన ఎంత ఇంటెలిజెంట్ అంటే బైబిల్ చదువుతుంటే ఇప్పుడు పాత నిబంధనలలో యేసు ప్రభు గురించి ఏదైతే చెప్పబడిందో అది క్రొత్త నిబంధనలో నెరవేరుతుంది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట ఆయనకి. ఇంకా పౌలు లేఖలు బాగా చదువుతాడండి. తను తన ఫ్రెండ్స్ కూడా బాగా చదువుతుంటారు. ఆ లోపల వాళ్ళమ్మ ఆయనను వెతుకుంటూ వస్తుందండి. బాబు రోమ్కి వెళ్ళాడని రోమ్కి వస్తుంది, అక్కడి నుంచి మిలన్కి వెళ్ళాడని వెతుక్కుంటూ వస్తుంది. పాపం తన ఫ్రెండ్స్ని తీసుకొని, అంటే అగస్టిన్ ఫ్రెండ్స్ని. ఆమెకేం తెలుసు ఈ పెద్ద రోమ్ ఏంటి, మిలన్ ఏంటి. మిలన్ ఏమో ఇటలీలో ఉంటుందండి. ఇంకా అక్కడ వచ్చిన తర్వాత వెతుకుతూ ఉంటే దేవుడు ఎట్లా నడిపిస్తారంటే ఇక్కడ బిషప్ ఆంబ్రోస్ గారి దగ్గరికి నడిపిస్తారు. అప్పుడు కొడుకు కోసం చెప్తుందనమాట, ఇలా నా కొడుకు కొరకు నేను వెతుకుంటూ వచ్చాను, ఇలా అయిపోయినాడు నా కొడుకు, చదువు కోసం కార్తేజ్ పంపిస్తే అప్పుడు చెప్తారమ్మా నీ కొడుకు నా దగ్గరే ఉన్నాడు చూపిస్తారనమాట. ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది తల్లికి. ఆ లోపల ఇంకేం వింటదంటే, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు కదా ఆయన, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. తర్వాత ఆ మ్యానిషియన్ గ్రూప్ ఉంది కదా, తన ఫ్రెండ్స్ అంతా ఉంటారనమాట. ఆ గ్రూప్ వాళ్ళకి ఒకరికి బాగాలేకపోతే ఇంకా ఒక ప్రీస్ట్ని పిలిపిస్తారంట ప్రేయర్ చేయడానికి. ఆయన ఈ సిక్ పర్సన్ని చర్చిలోకి తీసుకెళ్ళి ప్రేయర్ చేస్తారంట. చేస్తే ఆయనకి స్వస్థత అవుతుంది అనమాట. అగస్టిన్ కూడా చూస్తాడు, చాలా ఆశ్చర్యపోతాడనమాట. ఏంటి ఇంత పవర్ ఉంది అని. ఇప్పటికే వాక్యం వింటూ ఉన్నారు. ఇది చూసేసరికి తనకి ఇంకా కనువిప్పు కలుగుతుందండి. అబ్బా, ఇంకా తనకి ఆ మ్యానిషియన్ గ్రూప్లో ఉన్న ఎంత చీకటి అని కూడా తనకు తెలుస్తుందన్నమాట. ఇంకా పూర్తిగా వాళ్ళతో ఏం చేస్తాడంటే కట్ అయిపోతాడనమాట. వాళ్ళతో పూర్తిగా కంప్లీట్గా వాళ్ళతో కట్ అయిపోతాడు. ఇంకా వాళ్ళలో ఆ లీడర్గా ఉన్న వ్యక్తిలో కొన్ని లోపాలు, చీకటి అంతా చూస్తాడు. తనకి ఇక్కడ వెలుగు, అక్కడ చీకటి కనబడుతుంది. కట్ అయిపోతాడు. మోనికా తల్లి వెళ్ళేసరికి తనకి శుభవార్త అనమాట. ఫ్రెండ్స్ చెప్తారమ్మ వాళ్ళతో కట్ అయిపోయినాడు. అమ్మ దేవునికి వందనాలు అర్పిస్తుంది. ఇంకా ఇక్కడ ఆంబ్రోస్ బిషప్ గారి సన్నిధిలో ఉంటాడు కదా, బైబిల్ చదువుతూ ఉంటాడనమాట. తన ఫ్రెండ్స్తో కలిసి బైబిల్ చదువుతూ ఉంటాడు. ఒకరోజు ఇంకా తన ఫ్రెండ్ బైబిల్ చదువుతూ ఉంటాడు. చదువుతుంటే ఈయన వింటారనమాట. వింటూ కొద్దిగా ఆపేసేయి అని చెప్తాడు, బైబిల్ ఆపేసేయి అని చెప్పి తన ఫ్రెండ్తో అంటాడు, ఎందుకురా నువ్వు ఇంత మంచిగా ఉన్నావు, నీ జీవితం ఇంత బాగుంది, నా జీవితం ఎందుకురా ఇట్లా పాడైపోయింది, ఇంత మురికిలో ఉన్నాను నేను, ఇంత రొంపిలో దిగపడిపోయాను, ఎందుకు నా బ్రతికి ఇట్లా అయిపోయింది అని పెద్దగా ఏడుస్తాడు. దేవుని యొక్క వాక్యం వింటుంటే పెద్దగా ఏడుస్తాడు. ఏడ్చింగా ప్రార్థన చేస్తాడనమాట దేవునికి, ప్రభువా నా మీద ఇంత కోపగించకు,
నన్ను ఈ మురికిలో నుంచి, ఊబిలో నుంచి నన్ను కాపాడు యేసు, నన్ను కాపాడయ్యా. ఎందుకు నేను ఇంత పాపిగా ఉన్నాను, నన్ను కాపాడు, నన్ను లేవనెత్తు, నన్ను ఈ పాపిని జ్ఞాపకం చేసుకో అని చాలా పెద్దగా ఏడుస్తారు. ఏడ్చిన తర్వాత అట్లా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆయనకు ఒక స్వరం వినబడుతుందంటండి చెవిలో, లేచి బైబిల్ చదువు, లేచి చదువు, లేచి చదువు, లేచి చదువు అని. అప్పుడు లేచి, కష్టం మీద లేచి ఏడుస్తూ ఉంటాడు కదా, కన్నీళ్ళు ఆగకుండా వస్తూ ఉంటాయి పశ్చాత్తాపంతో. అప్పుడు బైబిల్ తీసి చదువు అని అంటే రోమపత్రిక 13:14 వచనాలు వస్తాయండి. ఇంకా అప్పుడు దాన్ని చదువుతాడు. చదివిన తర్వాత అమ్మా అని పిలుస్తాడు. అమ్మ అక్కడే ఉంటుంది అన్నమాట, తనతోనే ఉంటుంది, తన ఫ్రెండ్ కూడా ఉంటారు. అమ్మ అని పిలిచి అప్పుడు అమ్మకి చదివి వినిపిస్తాడనమాట. అమ్మ, వెలుతురులో జీవించు ప్రజలుగా మనము సత్ప్రవర్తన కలిగి ఉందాం. ఇక నుంచి చీకటి పనులేది చేయకుండా విందులతో కూడిన ఈ భోగలాలసత్వము, వినోదాలు, విందులు, అసూయ, పోట్లాట కానీ మన మధ్య ఉండకూడదమ్మా. క్రీస్తు యేసును ధరించుకొని శరీర వాంఛల పట్ల మనం చూపు శ్రద్ధ మానివేయదము అని అమ్మకి చదివి వినిపిస్తాడు. అప్పుడు మోనిక ఇట్లా కన్నీరు కారుస్తుందండి. దేవునికి వందనాలు చెప్తుంది, ఆనంద బాష్పాలు. ఒకరోజు తప్పకుండా ఇది జరుగుతుంది అని దేవుడు ఆమెతో చూపిస్తారు. అగస్టిన్ 1000 మంది ముందు సువార్త బోధిస్తున్నట్లుగా అన్నమాట. ఇంకా తర్వాత ఈస్టర్ వస్తుందండి, ఈస్టర్ పండుగ. ఆ ఈస్టర్కి తను బ్యాప్టిజం తీసుకుంటాడనమాట. బ్యాప్టిజం తీసుకునేటప్పుడు పరిశుద్ధ ఆత్మ ఆయన మీదకి ఎట్లా వస్తారంటే వాళ్ళ అమ్మ చెప్తుందండి. అప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ ఆయనలోకి వస్తుంటే అగస్టిన్ అంటాడంట, ప్రభా, నా హృదయము అనే ఇల్లు చిన్నగా ఉంది, కొంచెం పెద్దగా చేయను ఉండాలి కదా అని. వాళ్ళ అమ్మ చూస్తుంటే ఆయన ముఖం దేవదూత ముఖంలాగా వెలిగిందంట. వెంటనే ఇంకా రిట్రీట్స్కి వెళ్తాడండి. అక్కడ ధ్యాన కేంద్రంలో వడకానికి వెళ్తాడు తన ఫ్రెండ్స్తో కలిసి. దేవుని వాక్యం చదవడం, లేఖనాలు ధ్యానించడం ఎంత లోతుగా అంటే దేవుడు ఆయనకు అన్ని సత్యాలు బోధిస్తారండి. పూర్తిగా అన్నీ కూడా విడిచిపెడతాడు. మ్యానిషియన్ గ్రూప్ విడిచిపెట్టాడా, ఆ అమ్మాయిని కూడా విడిచిపెట్టేస్తాడు. తన నుంచి ఆ అమ్మాయిని కూడా పంపించేస్తాడండి తన జీవితంలో నుంచి. 13 సంవత్సరాల అమ్మాయితో ఉంటాడు. అప్పుడు కూడా రాస్తాడంటే, ప్రభువు కోసము నేను తనని పంపించేటప్పుడు నా జీవితంలోంచి నా శరీరం చీల్చబడినంత బాధ, కానీ ఆయనకి ఆ పరిశుద్ధాత్మ అంత వైరాగ్యాన్ని కలుగజేశారండి. ఇంకా తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్దాము అని తగస్టేకి మన ఊరికి వెళ్దాము అని రోమ్లో ఓడ ఎక్కాలన్నమాట, ఓస్టియా. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులు బాగుండవు. ఓడ నౌక అప్పుడు మరి నడవట్లేదండి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల. సో అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు అందరు ప్రయాణికులు ఓస్టియా ఓడరేవులో. ఇంకా మోనికాకి జబ్బు చేస్తుందండి, టైఫాయిడ్ జ్వరం వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేను చనిపోతున్నాను అయ్యా, నన్ను అక్కడే సమాధి చేయాలని ఏం లేదు, ఎక్కడైనా పర్వాలేదు, దేవుడు నా కోరిక నెరవేర్చారు, నిన్ను ఒక క్రైస్తవునిగా చూడాలి అని. అంతకంటే ఎక్కువే చేశారు, నువ్వు బలిపీఠం దగ్గర నన్ను ఈ అమ్మని జ్ఞాపకం చేసుకో అని కుమారుని ఒడిలోనే ఆమె మరణిస్తుందండి, పరలోకానికి వెళ్ళిపోతుంది. అక్కడ ఓస్టియాలోనే సమాధి చేసి చాలా ఏడుస్తాడు. అమ్మ నా కోసం ఎంత ప్రార్థించింది నా తల్లి. ఇంకా తర్వాత తన కుమారుణ్ణి కూడా తీసుకొని ఫ్రెండ్స్తో కలిసి ఇంకా వచ్చేస్తాడండి. ఇక్కడ వచ్చిన తర్వాత తగస్టేకి వచ్చిన తర్వాత తన కొడుకు కూడా మరణిస్తాడండి. ఇంకా పట్టలేనంత దుఃఖం అన్నమాట ఆయనకి. కొడుకు మరణిస్తాడు, వెంటనే ఫ్రెండ్ మరణిస్తాడు. దేవుడు చూడండి ఒక వ్యక్తిని ఎట్లా తయారు చేస్తారో తన సేవకు. ఇంకా ఎంత వైరాగ్యం వచ్చేస్తుందంటే తను ఇంకా దినం రాత్రి బైబిల్ చదువుతూ ప్రార్థనలోనే ఉంటాడు. అప్పుడు ఒక నిజమైన దైవభక్తి అని ఒక బుక్ రాస్తే పెద్ద పెద్ద దైవజనులకు అది
ఒక మంచి ఎంకరేజ్మెంట్గా ఉందంట. చాలా బుక్స్ రాస్తాడండి. దేవుడు ఆయనకు అంత జ్ఞానం ఇస్తారు. ఇంకా ఆశ్రమాలు పెట్టిస్తాడు తగస్టేలో. అందరూ అంటే చాలామంది వస్తారనమాట. మీరు ఎట్లా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. సెలిబస్ అంటే బ్రహ్మచర్యం అంటారు కదా. ఆ తర్వాత ఏంటంటే పేదరికాన్ని ప్రేమించాలి, సింపుల్ లైఫ్, తర్వాత బైబిల్ పఠనం. మెయిన్ ఇక్కడ బైబిల్ పఠనం. చాలామంది వస్తారు, అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు. ఇంకా ఆడవాళ్ళు కూడా వస్తారు. అప్పుడు తన చెల్లి పర్పెచువల్ ఉంటుంది కదా, ఆమె స్త్రీల కొరకు ఇంకొక మఠాన్ని స్థాపించి తన చెల్లెల్ని మదర్గా నియమిస్తాడనమాట. ఈయన ప్రార్థనలు చూసి బిషప్ గారు వచ్చి మా సంఘంలో ఈ ప్రార్థనలన్నీ చేయండి అయ్యా అని అడుగుతారు. తర్వాత బిషప్ గారే ఈయనని అసిస్టెంట్ బిషప్గా చేస్తారు. తర్వాత బిషప్గా చేస్తారు. ఆయన బోధనల వల్ల ఉత్తర ఆఫ్రికా అంతా అగ్ని రివైవల్ తీసుకొస్తారండి. అంతేకాకుండా ఆయన రచనల వల్ల ప్రపంచానికే ఇప్పటి వరకు కూడా ఆయన ఆశీర్వాదకరంగా ఉంటారు. నేనైతే ఒకే ఒకటి చదివానండి, మై కన్ఫెషన్స్, నా సాక్ష్యములు అని. కానీ సిటీ ఆఫ్ గాడ్ ఇంకా చాలా రాస్తారనమాట. ఇంకా ఆయన బోధన వల్ల అక్కడ మానిషియన్ గ్రూప్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడా యేసు ప్రభువుని అంగీకరిస్తారంటండి. అంత గొప్ప దైవజనుడు అనమాట. తల్లి ప్రార్థన వల్ల చీకటి నుంచి వెలుగులోనికి వచ్చారు. నేను కొంచెం ముఖ్యాంశాలు కొద్దిగా చదువుతాను, మీరు రాసుకోనండి. ప్రేమ జ్వాల పునీత అగస్టిన్. జననం క్రీస్తు శకం 354. మిగతా అంతా నేను చదవనండి, మీరు రాసుకోండి, టైం అయిపోయింది. పై చదువుల కొరకు కార్తేజ్ పట్టణానికి పంపిస్తారు. అక్కడే ఇంకా మానిషియన్ మతంలో చేరుతాడు. ఒక అమ్మాయితో ఉంటాడు, బాబు పుడతాడు. ఇంకా అలా ఇంటికి వచ్చేస్తాడు. తల్లి తట్టుకోలేకపోతుంది, ప్రార్థనలు కన్నీటి ప్రార్థన చేస్తుంది. 383లో రోమ్కి వెళ్తాడండి జాబ్ కోసము. ఇంకా అక్కడ కూడా అనారోగ్యం వస్తూ ఉంటుంది, మురికి వాడలు. అందుకని మిలన్ వెళ్తాడు. అక్కడ గవర్నమెంట్ జాబ్ వస్తుందన్నమాట. అక్కడ ఆయన లైఫ్ మరి మలుపు తిరుగుతుందండి. బిషప్ ఆంబ్రోస్ గారితో పరిచయం, ఆయన యొక్క సందేశాలు, ఆయన జీవితం, పరిశుద్ధ జీవితం ఈయనని మారుస్తాయి. మోనికా కూడా కుమార్ని వెతుకుంటూ వస్తుంది. ఇక్కడ మిలన్లో మరి ఆంబ్రోస్ బిషప్ గారి దగ్గర తన కుమారుడు అప్పటికే మానిషియన్ గ్రూప్ని విడిచిపెడతాడు, మతాన్ని. ఆ అమ్మాయిని కూడా విడిచిపెట్టేస్తాడు. ఆయన రాస్తాడు, నా మీద ఉన్న ప్రేమతోనే అమ్మ నన్ను వెతుకుంటూ రోమ్ వచ్చింది అని. మై కన్ఫెషన్స్, నా సాక్ష్యములు అనే పుస్తకంలో రాస్తాడండి. 387లో నూతన సృష్టిగా మారుతాడు. బైబిల్ చదువుతాడు, లేఖనాలు ఎంతో లోతుగా చదువుతాడు, దినము రాత్రి అన్నమాట. ఇంకా బ్యాప్టిజం తీసుకుంటాడండి బిషప్ ఆంబ్రోస్ గారి చేతుల మీదుగా అన్నమాట. బైబిల్ చదవడము, పౌల్ లేఖలు చదవడము, ఆ తర్వాత రిట్రీట్స్కి అటెండ్ అవుతాడు. ఇంకా ఆయన బిషప్ గారు అయిపోయిన తర్వాత 397 అండి, ఇక్కడ నేను రాయలేదు. ఇంకా ప్రజలతో ఎలా చెప్పేవాడంటే, మీరు లేకుండా నేను ఒక్కడినే పరలోకం వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మనందరం కలిసే వెళ్దాం అనేవాళ్ళండి. ఎప్పుడు నేను ఈ లోకంలో ఎందుకున్నాను, క్రీస్తులో జీవించటం, అది కూడా మీతో కలిసి జీవించటం, మీరే నా సంపాదన, నా గౌరవం, నా ఆనందం అనేవాళ్ళు. మిగతా ఇక్కడ బ్రీఫ్గా ఉందండి. ఆయన జననము, మారు మనసు, హిప్పో బిషప్. 42 years వయసులో బిషప్ అవుతారు. 34 years ఎడతెగక కృషి చేసి అగ్నిని రగిలిస్తారండి ఉత్తర ఆఫ్రికాలో. 76 సంవత్సరాల వరకు సువార్తను బోధిస్తారు. వృద్ధాప్యంలో కూడా వేల మంది ఆయన సువార్తను విని మారు మనసు పొంది రక్షణ పొందుతారండి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. తల్లులందరూ కూడా వాళ్ళ బిడ్డల కొరకు మోనికా తల్లిలాగా ప్రార్థించడానికి కృప దయచేయండి ప్రభా. మరి అగస్టిని మీరు ఎట్లా పట్టుకున్నారు, అనేక మందికి ఇప్పటికీ కూడా ఆయన రాసినటువంటి పుస్తకాలు, రచనల ద్వారా ఆయన చర్చ్కి అన్ని తరాల వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారాడు. అలాంటి కృప
మాకు దయచేయండి, మా పిల్లలకి దయచేయండి ప్రభా. అగ్నితో అభిషేకించండి. లేఖనాల్లో మిమ్మల్ని చూడడానికి, అయ్యా అర్థం చేసుకోవడానికి జ్ఞానం, అగస్టిన్ గారికి ఇచ్చిన జ్ఞానం దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వీళ్ళలాగా ఉండాలండి తల్లులు. మోనికా తల్లిలాగా, అగస్టిన్ లాగా కుమారులు ఉండడానికి దేవుడు మనకి కృపను దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.